వెల్కమ్ టు PM7 వార్తలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తి పెంచుతున్నాయి. అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 36ని బీజేపీ దాటేసింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయమైంది. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఢిల్లీ పీఠంపై బీజేపీ కాషాయం జెండా ఎగరవేసింది. దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొత్తం మీద ఢిల్లీ ప్రజలు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీని గట్టిగా వ్యతిరేకించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంకి దిగజారిపోవటం జరిగింది. అయితే ఆప్ ఘోర పరాజయం వెనుక బలీయమైన కారణం కాంగ్రెస్ పార్టీయే. అయితే లోక్సభ ఎన్నికల ముందు ఇండియా కూటమిగా ఏర్పడిన కొన్ని పార్టీలు ఆ తరువాత కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోలేదు. అందులో ఆప్ ఒకటి. ఢిల్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ కి ఆప్ తో కలిసి పోటీ చేసే ఉద్దేశం ఉన్నా అరవింద్ కేజ్రీవాల్ చాలా క్రేజీగా కాంగ్రెస్ ని పట్టించుకోలేదు. ఇక తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్ అన్ని సీట్లలో పోటీ చేసింది. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును చీల్చుకోగా ఆప్ తక్కువ సీట్లతో కుదేలైంది. ఇక అధికంగా 50 స్థానాలు గెలిచిన బీజేపీలో కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి పైన చర్చ మొదలైంది. ఢిల్లీలో బీజేపీ కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగు ఓటర్లు ప్రభావిత నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఫలితాలు వెల్లడైన వేళ ఈ నియోజకవర్గాలపైన కూటమిలో ఆసక్తి కనిపిస్తోంది. అయితే అక్కడ అనూహ్య ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితంపై క్లారిటీ వచ్చింది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారం దక్కించుకోవటం ఖాయమైంది. మొత్తం 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో అధికారం దక్కించుకోవాలంటే 36 సీట్లు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు బీజేపీ 48 సీట్ల దాటింది. మరో 2 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది. అయితే తొలత ఆప్ గట్టి పోటీ ఇచ్చిన తర్వాత కేవలం 20 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశాడు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఢిల్లీలోని షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్, సహద్రా నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీటిలో ఒక్కటి మినహా మిగిలిన నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యం సాధించింది. ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అనూహ్యంగా అధికారం కైవశం చేసుకుంది. కేజ్రీవాల్ సైతం న్యూఢిల్లీ స్థానంలో ఓటమి పాలయ్యారు. అదేవిధంగా ఆప్ కంచుకోటలుగా చెప్పుకునే నియోజకవర్గాల్లోనూ ఫలితాలు తారుమారయ్యాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాల్లోనూ 3వ స్థానానికి పరిమితం అవ్వటం కివిస్మయపరుస్తుంది. చంద్రబాబు ఢిల్లీ ప్రచారంలో కేజ్రీవాల్ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ పాలనతో నష్టం జరిగిందని ఆరోపించారు. ఢిల్లీ భవిష్యత్తు కోసం బీజేపీ అవసరమని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో 1995 నాటి పరిస్థితులు ఢిల్లీలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఢిల్లీని తగిన విధంగా అభివృద్ధి చేయలేదని ప్రచారం చేశారు. టీడీపీ నుండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారు సైతం పార్టీ ఎంపీలతో కలిసి తెలుగు ప్రజల నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. కాగా ట్రెండ్స్ ఒక్కసారిగా మారిపోయాయి. ప్రస్తుతం బీజేపీ 50, ఆప్ 20 స్థానాలు సాధించే దిశగా ఉన్నాయి.